అది సాధ్యం కావడానికి ఆస్కారం ఉన్నదని మా ఆలోచనలు ఉన్నాయి ఇప్పటికీ. ఇంకా ఉందా ఆలోచన? ఆలోచనలు అయితే ఉన్నాయి. ప్రజాస్వామిక కర్తవ్యాలను పూర్తి చేయాలి అనేది కదా. ప్రజాస్వామిక కర్తవ్యాలు ఏ నేపథ్యంలో పూర్తి అవుతాయి, తర్వాత ఇప్పుడు వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజల స్థితిగతులు ఏంటి, ఇవన్నీ కూడా కొంత అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రగుల్స్ తీసుకొని ముందుకు పోవాలి అనేటువంటిది ఇప్పుడు నిరాయుధంగానే చట్ట పరిధిలోనే పనిచేస్తాం, కానీ ప్రజల చైతన్యమే ఈ ఉద్యమం యొక్క పోకడను నిర్ధారిస్తుంది. ఇప్పుడు మీరు ప్రజల సమస్యల మీద ప్రజాస్వామ్యయుతంగా నిరాయుధులుగా మీరు పనిచేయాలి అని అంటే ప్రజలంతా ఏకీకరణ చేయాలి, ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఏంటి ఆ ప్లాట్ఫామ్? ప్రభుత్వం దృష్టిలో అయితే లీగల్ గా పార్టీని రికగ్నైజ్ చేస్తే మంచిది అనేటువంటి చెప్పావు. ఎట్లా అంత ఈజీగా పాసిబిలిటీ కాకపోవచ్చు, కాకపోతే నెక్స్ట్ ఏదో ఒకటి ఫ్లోట్ చేయడానికి మేము ఆలోచిస్తాం. అదే అంటున్నాను నేను. సో అది మీరు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో తెలుగుదేశము, కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్, చేరదలుచుకోలేదు. సో ఏదో ఒక కొత్త ప్లాట్ఫామ్ ని ముందుకు తీసుకుపోయి ప్రజల చైతన్యమే ప్రజా పోరాటాలను నిర్మించడానికి వాళ్ళతో నుండి వాళ్ళ ఉద్యమాలను సమర్థిస్తూ వాళ్ళ ఉద్యమానికి సిద్ధం చేసే విధంగా మా శేష జీవితాన్ని గడుపుతాం. ఎందుకు